కానీ కైకలూరు వెళ్ళటానికి కైకలూరులో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ముందుగా ప్రీస్క్రిప్టెడ్తో వెళ్ళావు, వైసీపీ పంపించింది టు టార్గెట్ పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఇంకొక అలిగేషన్. నిజమేనా? ఒక్క వైసీపీ నాయకుడితో నేను టచ్లో లేను విజయ్. కైకలూరు టూర్లో ఎక్కడ ఏ ఒక్క వైసీపీ నాయకుడితో నేను టచ్లో లేను. ఎందుకంటే అక్కడ కర్ఫ్యూ నడుస్తుంది, 144 సెక్షన్ కర్ఫ్యూ నడుస్తుంది. సో 4-5 పోలీస్ పికెట్స్ ఉన్నాయి. దానగూడెంలోకి వెళ్ళటానికి 4-5 పోలీస్ పికెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము చూసుకొని అక్కడ ఉండే ఒక లోకల్ రిపోర్టర్ హెల్ప్ తీసుకొని, అక్కడ ఉండే లోకల్ రిపోర్టర్ నా వెనకమాల ఒకే వ్యక్తి ఆ లోకల్ రిపోర్టర్ పాపం, అతను నేను హెల్ప్ తీసుకొని వెనకమాల శ్మశానాలు ఉన్నాయి ఆ దానగూడెనికి బ్యాక్ సైడ్. అది డెడ్ ఎండ్. దానగూడెం ఈజ్ ద ఎండ్ ఆఫ్ కైకలూరు అటువైపుకి ఒక పార్ట్లో. సో ఈ కాపుల ఇళ్లలో నుంచి అట్లా వెళ్తే దానగూడెం వస్తుంది. వీళ్ళందరూ మాలలో ఉంటారు ఇక్కడ. దాని తర్వాత ఇక శ్మశానాలు కాలం ఉంటుంది. మేమేం చేసామంటే కారు తీసుకుని బ్యాక్ సైడ్ పెట్టేసి హైవే మీద నుంచి అట్లా వెళ్ళి బ్యాక్ సైడ్ పెట్టి ఆ శ్మశానాల నుంచి వెనకమాల నుంచి వెళ్ళాం. ఆ శ్మశానంలో దాటుకుంటూ అట్లా వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దట్ వాజ్ అ హీనియస్ యాక్ట్. అదే దట్ ఈస్ అన్ అట్రాసిటీ. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా కర్రలు పట్టుకొని దాడి జరక్క ముందు ర్యాలీ చేశారు. కర్రలు నీకు గణేష్ నిమజ్జనంలో గణేష్ కోసం పాటలు పాడండి, డ్యాన్సులు వేయండి, డీజే పెట్టుకుంటే డ్యాన్సులు వేయండి. కర్రలు ఎందుకు మీకు, కత్తులు ఎందుకు మీకు, రాడ్స్ ఎందుకు మీకు, మీ ఇంటెన్షన్ ఏంటి? సో దెర్ వాజ్ అన్ ఆల్రెడీ టెన్షన్ దట్ వాజ్ అండర్ కరెంట్. ఒక టెన్షన్ వాతావరణం ఉన్నది ఆ రెండు వర్గాలకి మధ్యలో. ఒక వారం క్రితము జరిగిన చిన్న గొడవ, అంతకుముందు నెల క్రితం జరిగిన ఇట్లా చిన్నవి ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఇదొక ప్రొసెషను, గణేష్ ప్రొసెషను. సో మనందరం గుంపుగా ఉన్నాం కదా అని చెప్పని వీళ్ళు కర్రలు పట్టుకున్నారు. వాళ్ళు ఆ టైంలో పిల్లలు ఇద్దరు బైక్ మీద వెళ్తుంటే దట్ ఈస్ అ 30 feet రోడ్ విజయ్. 30 to 20 feet రోడ్, అంతే, ఇంతే ఉంటుంది, సిమెంట్ రోడ్. అక్కడ వీళ్ళు డీజే పెట్టారు మధ్యలో పెద్ద విగ్రహం పెట్టి. సో ఆబ్వియస్లీ రోడ్ బ్లాక్ అయిపోద్ది. అటువైపు నుంచి ఎవడు వెళ్ళాలన్నా సరే అటు నుంచి వెళ్ళాలి. సో వీళ్ళు వెళ్తా హార్న్ కొట్టారు. అప్పటికి ఒక 5 minutes ఆగామని చెప్పారు అక్కడ వాళ్ళు. ఆగామన్నా మేము హార్న్ కొట్టాము. హార్న్ కొడితే వాళ్ళు ఏంట్రా హార్న్ కొడుతున్నారు, మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అన్న దగ్గరే ఆల్రెడీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అని చెప్పి విపరీతంగా కొట్టేశారండి. ఆ పిల్లాడిని, అజయ్ అనే పిల్లాడిని కొట్టేసి